పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం రోజున బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్రలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నూతన జిల్లాలను పునర్విభజన పేరిట తొలగించనే చూస్తుందని అన్నారు. రాజన్న ఆలయానికి కేంద్రాన్ని ఇక్కడి ఎంపీ బండి సంజీవ్ ఏమీ అడగలేదని, మొన్న వచ్చిన ప్రధాని మోడీ ఏమీ ఇవ్వలేదని మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఉండాలంటే కరీంనగర్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇన్సూరెన్స్ కానీ ఇంకా చాలా స్కీమ్లు ఉంటే అన్నింటినీ రద్దు చేసిన మనిషి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. బాబు సౌండ్ తప్పది, అన్ని కూడా రద్దు చేశాడు. ఒక్కటి కూడా లేకుండా రద్దు చేయడం జరిగింది. చేనేత కార్మికులంతా లెక్కనే లేదు. అసలు భారతీయ జనతా పార్టీకి వాళ్ళ ఎజెండా లోపల పేదలు ఉండరు, కార్మికులు ఉండరు, రైతులు ఉండరు, ఆటో రిక్షా కార్మికులు ఉండరు, ఎవరు కూడా ఉండరు. ఈ పేదవాళ్ళ ఎజెండా ఉండనే ఉండదు. ఇక్కడ ఉండేదల్లా పెద్ద పెద్ద గద్దల ఎజెండా ఉండదు. పెద్ద పెద్ద అంబానీ, అదానీ, లక్షల కోట్ల శ్రీమంతులు వాళ్ళకు కార్పొరేట్ ట్యాక్స్ రద్దు చేస్తారు తప్ప పేదవాళ్ళకు మాత్రం చేసే పద్ధతి గత 10 ఏళ్ల నుంచి మనం చూడలేదు. 10 ఏళ్ల కింద నరేంద్ర మోడీ చెప్పినాడు, నేను గెలిస్తే విదేశాల్లో ఉన్న నల్ల డబ్బు తెచ్చి మనిషికి 15 లక్షలు ఇస్తా అని చెప్పినాడు. సిరిసిల్లలో అంటున్నాడు. నేను చెప్తా ఉన్నా మీకు, ఒకవేళ మోడీ గెలిస్తే, బీజేపీ గెలిస్తే 400 పార్ గ్యారంటీ అవుతుంది. పెట్రోల్ ధర, డీజిల్ ధర 400 దాటుతుంది. అంతే కదా, మోసపోతే కోసపడతాం, జాగ్రత్త నేను మీకు గొడవ చేస్తా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కలవిగాని హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపెట్టి ఇష్టం వచ్చిన మాట చెప్పి వాళ్ళు కాలేదా? ఏది కాలేదు, ఏ ఒక్కటి కాలేదు. ఒకటే ఒక ఉచిత బస్సు పెట్టినారు. దాంతో బస్సులలో ఆడవాళ్ళు సత్తా చేసినట్టు అనుకుంటా ఉన్నారు. ఆటో రిక్షా కార్మికులేమో రోడ్డున పడి అన్నమో రామచంద్రాన్ని ఏడుస్తూ ఉన్నారు. ఏ ఒక్కటి కూడా జరగలేదు. మొత్తం రైతాంగాన్ని వంచి రైతు బంధు వచ్చిందా? రాలే. పాత 10 ఏళ్ళు కూడా పాలించిన కానీ ఏది అమలు చేయలే కాంగ్రెస్ పార్టీ. చేసి వేయాలి. ముఖ్యంగా యువకులు, విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు, ఇక్కడ మంచి రచయితల సిరిసిల్లలో పెద్దంకి అశోక్ కుమార్ లాంటి రచయిత ఉన్నాడు. ఇక్కడ మేధావులు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు. మీ అందరినీ కూడా నేను కోరేది, నేను ఇక్కడ మొత్తుకోవాలి, నువ్వు అక్కడ మొత్తుకోవాలి. ఆటో వాళ్ళకి ఇస్తామన్నారు. మేము ఏం చేయకుండా ఇష్టం వచ్చిన మాటలు చెప్పి ఏం చేయకపోయినా సరే మళ్ళా మానేరు నది ఎట్లా సజీవ నది చేసుకున్నామో, మిడిమానేరు ఎంత బ్రహ్మాండంగా కలకలలాడుతున్నారో దాన్ని మొత్తం ఎండబెట్టారు. మరి గోదావరి నది పోతే, తెలంగాణకు ఒక ఆశ పోతే ఇక్కడి నుంచి మనకు నీళ్ళు రావాలి, ఏ విధంగా మనం బ్రతకాలి. కాబట్టి దయచేసి ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి. ఏం చేయకుండా మట్టుగానే 4 గంటలు ఓటేస్తామంటే మన భక్తులు కూడా గావరైతే తప్ప మనకు లాభం జరగదు. వెర్రి ఆవేశం కాదు, నినాదాలు చెప్పడం కాదు, మంచిగా ఆలోచించి చర్చించి మీకు ఇంకా 3-4 రోజులు టైం ఉంది కాబట్టి బ్రహ్మాండంగా ఆలోచన చేయాలి. ముఖ్యంగా చేనేత బిడ్డలకు మనవి, ఒకనాడు మీరు చచ్చిపోతుంటే నేను బాధపట్టలేక ఏడ్చి పార్టీ నుంచి 50 లక్షలు తెచ్చి ట్రస్ట్ ఏర్పాటు చేసి మిమ్మల్ని బతుకమని నేను బదిలాను. రాష్ట్రం వచ్చిన తర్వాత ఇదే కేటీ రామారావు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అనేక స్కీములు పెట్టుకున్నాం. లిఫ్ట్ కావచ్చు, చాలా స్కీములు పెట్టుకున్నాం. రంగులు రసాయనాలకు తెచ్చుకున్నాం. సిరిసిల్లకు ఒక టెక్స్టైల్ పార్క్ కావాలంటే నరేంద్ర మోడీ ఇయ్యలేదు, ఏ మోడీ కూడా ఇయ్యలేదు. అయినా కూడా ఉన్నంతలో, రాష్ట్రం చేతిలో ఉన్నంతలో బతుకమ్మ చీరలో, రంజాన్ గిఫ్ట్ లో, స్కూల్ యూనిఫామ్స్ ఏదో ఒకటి ఇచ్చి కాపాడుతున్నారు. బట్టలు దొరుకుతాయని, చేనేత కార్మికుల కింద పని దొరుకుతుందని మేము ఆ కార్యక్రమానికి పెట్టినాం. దాన్ని ఎందుకు బంద్ పెట్టింది సర్కార్? దయచేసి ఆలోచన చేయాలి. అంటే గుడ్డిగా ఓట్లేయడం కాదు, ఇప్పుడు చెప్తే ఓట్లేయడం కాదు. మన బతికేంది, మన ఆగమైంది అని ఆలోచన చేయాలి. రైతు సోదరులకు కూడా నా మనవి, రైతు బంధు ఇవ్వడానికి వెనకాన్ని ఈ ప్రభుత్వం ఇలా ధాన్యం కూడా కొట్టలేదు.
కళ్ళాలలో తడిసిపోతా ఉన్నాయి. ఎక్కడికక్కడ వడ్లు తడిసిపోతే కూడా అడిగే దిక్కు లేదు, కొనే దిక్కు లేదు. కాబట్టి మీరందరూ ఆలోచన చేసి ఆవేశం కాకుండా వినోద్ కుమార్ గారు చదువుకున్న వ్యక్తి, బ్రహ్మాండంగా పనిచేసిన వ్యక్తి, పార్లమెంట్ లో మన కోసం కొట్లాడే వ్యక్తి. ఆయనతో పాటు చాలా మంది మన ఎంపీలకు గెలవబోతా ఉన్నాం. ఎంపీ సీట్లలో మనదే మెజారిటీ, కరీంనగర్ నంబర్ 1 మెజారిటీ ఇచ్చి వినోదం గెలిపించాలని కోరుతా ఉన్నా. బండి సంజయ్ కు వినోద్ కి ఏమైనా కోలుకున్నదా? బండి సంజయ్ మాట్లాడితే మనకు అర్థమవుతుందా? మనం మాట్లాడేది ఏం భాష? హిందీయా, ఇంగ్లీషా, తెలుగా? అదే వినోద్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ కోసం అనేక కార్యక్రమాలు తెచ్చినారు. పార్లమెంట్ లో కొట్లాడినారు. 2001 నుంచి తెలంగాణ సాధన కోసం నాతో పాటు ఉద్యమంలో ఉన్నాడు. ఉద్యమాన్ని స్థాపించడంలో ఉన్నాడు. ఒక అడ్వకేటు. ఇక్కడనే సిరిసిల్ల రాజేశ్వరరావు గారు మీ అందరికి తెలుసు, వారి సేవలు. వారి మేనల్లుడే మన వినోద్ కుమార్ గారు. కమ్యూనిస్ట్ కుటుంబం నుంచి వచ్చి బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి అద్భుతంగా ఈ రాష్ట్రం ముందుకు తీసుకుపోవడంలో నా వెంట పనిచేస్తున్న వ్యక్తి. మీ అందరు నేను కోరుతా ఉన్నా, ఈ గడ్డ, ఈ కరీంనగర్ గడ్డ, నేను ఒకనాడు కాంగ్రెస్ తెలంగాణను అవమానిస్తే నా పార్లమెంట్కి నేను రాజీనామా చేశాను. మీరే అందరూ కూడా నాకు సర్ది కట్టి 2.5 లక్షల ఓట్లతో గెలిపించి తెలంగాణ ఉద్యమ గౌరవాన్ని పెంచిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ క్రూషియల్ టైంలో ఈ కరీంనగర్ గడ్డ తెలంగాణ గౌరవం కాపాడాలి, గులాబీ జెండా గౌరవం కాపాడాలి. బ్రహ్మాండమైన మెజార్టీతో వినోద్ కుమార్ గారిని గెలిపించాలని కోరుతూ నేను ఇంకా సిద్దిపేటకు వెళ్లాల్సి ఉంది. మీరు నాకు సెలవియాలని కోరుకుంటూ అడుగుతా, కోరుతా ఉన్నా. ఒక్క మాట ఒక మాట చెప్పాలి మీరందరూ. ఈ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల జిల్లా రద్దు చేస్తా అంటున్నాడు. సిరిసిల్ల జిల్లా ఉన్నానా పోవానా? సిరిసిల్ల జిల్లా ఉన్నానా? సిరిసిల్ల జిల్లా ఉండాలి అంటే ఇక్కడ వినోద్ కుమార్ గెలవాలి. ఎందుకంటే తీసేస్తా అంటే కూడా అడ్డం పడి కొట్లాడేటోడు, యుద్ధం చేసేటోడు కావాలి. మీరు నాకు బలాన్ని ఇస్తే సిరిసిల్ల జిల్లా కాపాడే బాధ్యత నాది. ఇంతకైనా యుద్ధం చేద్దాం. ఇప్పుడు దయచేసి ఈ ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా సిరిసిల్ల జిల్లా కాపాడుకోవాలన్నా, గోదావరి జలాలు కాపాడుకోవాలన్నా, మన నేత కార్మికుల యొక్క బతుకులు మళ్ళా మునుపట్లెక్క బాగుండాలన్నా ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికలలో మనం వినోద్ కుమార్ గారిని గెలిపించాలి, బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతూ నేను ఇంకా సిద్దిపేటకు వెళ్ళాలి. అక్కడ కూడా సభ ఉంది. కాబట్టి మీరు నాకు సెలవు ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.